మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశి వారిగా చెబుతారు. గమనించుకున్నట్లయితే ద్వితీయ రాశిలో కేతుగ్రహ సంచారము, వ్యయమందు గురు సంచారము, దశమమందు రవి బుధ సంచారము, నవమమందు శని కుజుల యొక్క సంచారం, అష్టమమందు రాహు సంచారం, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కువ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఊరడింపు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహం లభించడం, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందించడం, తద్వారా చేస్తున్న ఉద్యోగంలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రయత్నం చేయండి, తప్పకుండా మీదే విజయం అయ్యేటువంటి అవకాశం. ఇక శుక్రుడు కూడా చక్కటి శుభస్థానంలో సంచారం చేస్తున్నాడు, లాభస్థానంలో సంచారం. ఇది అన్ని విధాలుగా యోగదాయకం. అంటే కోల్పోయినటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు తిరిగి కలుసుకునే అవకాశం. అంటే ప్రధానంగా దంపతుల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నా, స్నేహితుల మధ్య విభేదాలు ఉన్నా అవన్నీ తొలగి ఆనందకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం, చక్కటి వస్త్రాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక అష్టమ స్థానంలో రాహువు, ఇది కాస్త గమనించాల్సినటువంటిది. అనుకోని సంఘటనలు మీకు జరుగుతాయి, తద్వారా ఆరోగ్యం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనా ప్రధానంగా కాలాన్ని శాసించేటువంటిది ప్రస్తుతం రాహుకేతులు. కాబట్టి రాహు అష్టమ స్థానం అనుకూలమైనటువంటిది కాదు కర్కాటక రాశి వారికి. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 12వ స్థానంలో అనగా వ్యయస్థానంలో గురు సంచారం. ఏం జరుగుతుంది? ముఖ్యంగా అనుకోకుండా తీర్థయాత్రలు చేయడం, అనుకోకుండా పెద్దవాళ్ళని కలుస్తూ ఉండడం, ఇది సాధారణంగా జరిగేటువంటి స్థితిగతులు. ఖర్చులు ఉంటాయి, కానీ సద్వ్యయం అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారము, అనుకోని విధంగా ఆపదలు వస్తాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక నవమ స్థానంలో శని కుజుల యొక్క సంచారము, ఇది సాధారణమైనటువంటి ఫలితాలనేటివి కలుగుతాయి. కాబట్టి కుజుడు గురుగ్రహం మీద వీక్షణ, తృతీయము చతుర్థమందు వీక్షణ. ఈ కారణం చేత వాహనాన్ని నడిపేటప్పుడు ఈ 15 రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. మరీ ముఖ్యంగా 13, 14 తేదీలలో జాగ్రత్తలు పాటించండి. ఏతావత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి రవి బుధ శుక్రగ్రహ సంచారం సంపూర్ణముగా అనుకూలంగా ఉంటుంది. మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహంతోనే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈ కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు బాగా ప్రయత్నిస్తే తప్ప, శుక్రగ్రహం అనుకూలంగా ఉంది తప్ప మీకు వివాహ సంబంధాలు నిశ్చయం కావు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సత్సంతాన లాభం ఉంది. కానీ ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించండి. వైద్యుల సలహాలు, సూచనలు పాటించండి. ఎక్కువగా రెస్ట్ తీసుకోకండి, అనవసరంగా ప్రయాణాలు చేయకండి. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి
అనుకోని విధంగా ఆపదలు వస్తాయి. ఈ ఆపదలు రాహుగ్రహ ప్రభావం, కేతుగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. అంటే మంచి జరుగుతుందనే మనం అనుకుంటాం. కానీ ఏ పని చేసినా మంచి అనుకుని చేసిన దాంట్లో చెడే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కుజుని యొక్క వీక్షణ నమ్మకస్తులు ఇతరులను సూచించే స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అనగా మీరు ప్రేమ పంచినటువంటి వ్యక్తులే మళ్ళీ మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీకు సహాయ సహకారాలు ఇవ్వరు. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 14వ తారీఖు వరకు ఎవరిని నమ్మకండి. కొత్త పరిచయస్తులని ఎవరిని అంత తేలిగ్గా దగ్గరగా తీసుకోకండి. ఇది ప్రధానంగా చెప్పగలిగినటువంటిది. ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం తప్పనిసరి. మీరు నమ్ముకున్న దైవము, మీ కులదైవము మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షించి తీరాలి. కాబట్టి అన్ని విధాలుగా మీకు ఆ దైవమే మీకు సమస్యల నుంచి పడవేస్తుందని ఆశిస్తూ దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, ఉద్యోగ సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే వివాహం కాని వాళ్ళకి హోమాది కార్యక్రమాలు, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమం లాంటివి జరిపించి శక్తిపాదము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 1, 2 ప్రధానంగా చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వస్తువుల్ని నష్టపోయేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. సంతృప్తికరంగా ఉండదు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు అనుకోకుండా తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 3, 4, 5 తేదీలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరపీడితులయ్యే అవకాశము గోచరమవుతుంది. అలాగే విలువైన వస్తువులు, ఆభరణాలు కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరంగా వృధా కాలయాపన జరుగుతుంది. ఇక 6, 7, 8, 9, 10 ఈ తేదీలలో వివాహం కోసం చేసే ప్రయత్నాలు, దాంపత్య సమస్యలు తీరడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం మీకు లభిస్తుంది. తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క 6, 7, 8, 9, 10 తేదీల్లో మీరు పొందుతారు. ఇక 11, 12 ఈ తేదీలలో అష్టమ రాహుతో గోచార గురుడు రాశ్యాధిపతి అయినటువంటి సంబంధించినటువంటి చంద్రుని యొక్క ప్రభావము ఈ అష్టమ స్థానం మీద ఉంది. ఈ కారణం చేత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, వొమిటింగ్స్ లేదా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. 13, 14 ఈ తేదీలలో జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరులతో మీరు ఏ పని చేసినా ఆచితూచి ఆలోచన చేసి మాత్రమే మీరు మీ యొక్క యాక్సెప్టెన్సీ కానీ లేదా ఆ పనులలో మీరు భాగస్థులవ్వడం కానీ చూసుకోండి. ఏది ఏమైనా ఈ 13, 14 తేదీలు అనుకూలమైనటువంటి తేదీలు కాదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. ఆందోళనగా ఉద్యోగం పట్ల ఆందోళన ఉంటుంది. 15వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలతో ఆనందంగా ఉంటారు. ఖర్చులకు మించిన ఆదాయం అప్పుడు లభిస్తుంది. అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో గడుపుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అనేటివి కలుగుతాయి. దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ మీకు పొందాలి. కాబట్టి
ఈ సంబంధించినటువంటి ప్రతిరోజు కూడాను దుర్గా అష్టోత్తరము, కాలభైరవ అష్టక పారాయణం ప్రతిరోజు 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు నమ్ముకున్న మీ ఇష్టదైవము, మీ కులదైవం మిమ్మల్ని సదా రక్షించి సమస్యల నుంచి బయటపడవేసి ఆ సమస్యల్ని ఎదుర్కొనేంతటి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని మీకు కలిగించాలి. అన్ని విధాలుగా మీకు యోగాన్ని కలిగించాలి. ఆనందంగా జీవించడానికి మార్గాన్ని ఏర్పరచాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.